14 దగ్గర వాళ్ళు ఆగుతారు. మన భాషలో చెప్పాలంటే బస్ స్టాప్. ఆగిన వాళ్లకు ఆకలి వేస్తుంది. అందుకే మన పితృలకు తద్దినం చేయాలంటే సంవత్సరంలో 14 సార్లు చేయాలి. మొదట మాసికం 30 రోజులకు ఒకటి, 40 రోజులకు ఒకటి, 100 రోజులకు ఒకటి, 12 మాసములు 12 అవుతాయి. అలా 100 రోజులు చేస్తే వాళ్ళకు ఆగినప్పుడల్లా భగవంతుడు వాళ్ళకు ఆకలి కాకుండా చూసుకుంటాడు. అలా సాగిన ప్రయాణము సంవత్సరం, సరిగ్గా సంవత్సరికం, మనం ఇక్కడ సంవత్సరికం చేసుకుంటాము. సంవత్సరానికి వాళ్ళు స్వర్గద్వారం దగ్గర వెళ్ళి ఆగిపోతారు. అప్పటికి స్వర్గద్వారం వెళ్ళిపోతే ఆ స్వర్గద్వారాలు తెచ్చుకో. ఇక్కడ కొడుకు ఆయనకు సంవత్సరికము అనే 12వ మాసికము, సంవత్సరికము 2 రోజుల కార్యక్రమం. ఆయనకు పూజలు చేసుకొని ఆయన తద్దినాలు పెట్టి పిండాలు పెడితే అప్పుడు స్వర్గద్వారము తెచ్చుకుంటుంది. ఆ పితృలు, తల్లులు కానీ ఆ పితృలు కానీ స్వర్గంలోకి వెళ్ళిపోతారు. ఈ సమయంలో స్వర్గ ప్రయాణము అని ఒక చిన్న కథ ఉంది పాండవుది. ఆ స్వర్గ ప్రయాణం కథ చెప్తాను, వినండి. మన మహాభారత యుద్ధం అంతా అయిపోతుంది. పాండవులు రాజ్యం ఏలుతారు. తర్వాత పాండవులు స్వర్గ ప్రయాణం ప్రారంభిస్తారు. ఆఖరికి చివరి ప్రయాణము అంటారు. అలా పాండవులు 5 మంది, ధర్మరాజు, భీమ, అర్జున, నకుల, సహదేవ్ మరియు ద్రౌపది 6 మంది ప్రయాణం మొదలు పెడతారు. స్వర్గానికి వెళ్ళాలని ప్రయాణం చేస్తూ ఉండగా చాలా రోజుల వరకు వెళ్ళిన తర్వాత సహదేవ పడిపోతుంది. అప్పుడు అర్జును ధర్మరాజుకు అంటాడు, అన్నా సహదేవ పడిపోయాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, వాడు చిన్నవాడని తల్లి గారాబం చేసింది, అందుకని వాడికి తల్లి కొడుకొని ఉండేది, అందుకని పడిపోయాడు. పదండి వెళదాం. అలా ముందుకు వెళ్తారు వీళ్ళు 5 మంది. కొంత దూరానికి వెళ్ళాక నకుల పడిపోతాడు. నకుల పడిపోతే అప్పుడు మళ్ళీ భీమ అంటాడు, అన్నా నకుల పడిపోయాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, వాడి కృష్ణుడు అంట మేధావి అనుకొని ఉండేది, ఆ ఉన్న ఇదే ఆయనను పడవేసింది, పదండి వెళ్దాం. కొంత దూరానికి వెళ్తుండగా ద్రౌపది పడిపోతుంది. అప్పుడు మళ్ళీ అర్జున్ అంటాడు, అన్నా ద్రౌపది పడిపోయింది. అప్పుడు ధర్మరాజు అంటాడు, ఆమెకు నేనే పతివ్రత అని చెప్పి అందరూ అండదండాలు ఉన్నాయని చెప్పి అనుకుండేది, అందుకే పడిపోయింది, పదండి వెళదాం. అలా కొంత దూరానికి వెళ్ళగా అర్జున పడిపోతాడు. ఇప్పుడు భీమసేన వారు అంటారు, అన్న అర్జున పడిపోయాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, ఆయనే పెద్ద వీరుడు శూరుడు అని ఉండేది, అందుకని పడిపోయాడు, పద అని చెప్పి భీమ, ధర్మరాజు, యుధిష్ఠిర్, ధర్మరాజు ఇద్దరు ముందుకు వెళ్తుంటారు. భీమ పడిపోతాడు. భీమ పడిపోతూ అన్నా నేను పడిపోతున్నా. అప్పుడు ధర్మరాజు, నువ్వే పెద్ద బలశాలివని, 1000 ఏనుగుల బలం ఉండేది చెప్పేది నీకుండేది, అదే పట్టింది, పద వెళదాము. తనగా తోడుగా తాను వెళ్తూ ఉంటాడు. ధర్మరాజు ఒక్కడే వెళ్తుండగా బాధ కలుగుతుంది, అయ్యో ఎంత ధర్మాత్ములు మేము, నా తమ్ముడు వీరుడు శూరుడు అర్జునుడు, భీముడు, నకుల, సహదేవ, ద్రౌపది అందరినీ వదిలి నేను ఒంటరిగా వెళుతున్నానే, ఏకాకిగా ఉన్నానే, కొంచెం మనసులో బాధ కలుగుతుంది. అప్పుడు ఒక కుక్క అక్కడికి వస్తుంది. ఆ కుక్కను చూసి ధర్మరాజుకు సంతోషం కలుగుతుంది. బా, ఈ ఏకాకి సమయంలో, ఒంటరి సమయంలో ఒక తోడు దొరికింది అని చెప్పి ఆ కుక్కతో పాటు అలా 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 నరకద్వారానికి వెళతాం. ఆ నరకద్వారానికి వెళుతూనే కుక్క మాయం వెళ్ళిపోతుంది. ఈయన ఎవరు, ధర్మరాజు, యుధిష్ఠిర్ నరకంలోకి వెళ్తుండగా ఆ నరకంలో అక్కడ నకుల, సహదేవ, ద్రౌపది, అర్జున, భీమ వీళ్ళందరూ నరకయాతన అనుభవిస్తుంటారు. అనేక కష్టాలు. నరకంలో పాపం చేసిన వారికి ఏ కష్టాలు ఉంటాయి అని చెప్పి మన గరుడ పురాణంలో విశదంగా చాలా వివరంగా చెప్పారు. అదేవిధంగా అందరూ కష్టపడుతుంటే ధర్మరాజుకు ఆశ్చర్యం వేసింది, ఏంటప్ప నా తమ్ముళ్ళు మహా అదృష్టవంతుడు, కృష్ణుడి లాంటి మహానుభావుడు తోడున్నాడు మాకు, భగవంతుడు తోడుండే మాకు ఈ కష్టం ఏంటి ఆలోచించుకుంటూ
నరకం నుంచి బయటకు వెళ్ళి స్వర్గాల్లోకి అడుగు పెడతాడు. అక్కడికి వెళ్తూనే అక్కడ దుర్యోధన, శకుని, వీళ్ళందరూ అక్కడ అనేక సుఖభోగాలు అనుభవిస్తుంటారు. స్వర్గములు సంతోషాలతో ఉంటారు. ధర్మరాజుకు ఆశ్చర్యం, మహాపాపాత్ములు, భగవంతుడే వీళ్ళు సంహరించాడా, దిగి వచ్చాడు. అలాంటి వీళ్ళకు స్వర్గం ఏంటి, నా తమ్ముళ్లకు నరకం ఏంటిది, అయ్యో భగవంతుడా అని ఆలోచించుకుంటూ ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసిన తర్వాత, ఇంద్రుడు కుశల ప్రశ్న అడిగిన తర్వాత యుధిష్ఠిరుడు ధర్మరాజు, స్వామి నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి. మేము పాండవులము మహాపుణ్యాత్ములు, మాకండగా కృష్ణుడు లాంటి భగవంతుడే ఉన్నాడు. కానీ నా తమ్ముడు నరకంలో ఉన్నారు, నా భార్య ద్రౌపది నరకంలో ఉంది, అనేక కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ దుర్యోధన రాక్షసులు, పాపాత్ములు, అనేక పాపాలు చేశారు, వాళ్ళు స్వర్గంలో ఉంటాడు, ఏంటి భగవంతుడా, ఇదేంటి నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు ఇంద్రుడు అంటాడు, లేదు ధర్మరాజా, అదంతా మాయ. నువ్వు కృష్ణుడి మా ఆజ్ఞ పాలించలేదు, అందుకని నీకు నరక దర్శనం మాత్రమే కలిగించింది. ఎప్పుడంటే యుద్ధ సమయంలో అశ్వత్థామ హతాకుంజరా అని చెప్పమని కృష్ణ భగవానుడు నీకు ఆజ్ఞాపించాడు, భగవంతుడి ఆజ్ఞ. నువ్వు అధర్మము అంటే అబద్ధము చెప్పను అని చెప్పావు. భగవంతుడి ఆజ్ఞ ముందు నువ్వు ఆజ్ఞాన్ని పాలించలేదు, అందుకే నీకు నరక దర్శనం మాత్రమే ఉంది. మీకు ఆ భారతంలో ఆ విషయం తెలుసు. యుద్ధ భాగంలో అశ్వత్థామ చచ్చిపోయాడు అని చెప్పి ధర్మరాజు చెప్పమంటే అది అధర్మము, అశ్వత్థామ చనిపోలేదు, చిరంజీవి ఆయన చావడు అని అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు భీముడికి చెప్తాడు, అశ్వత్థామ అని ఒక ఏనుగు ఆ యుద్ధంలో ఉంటుంది. భీముడు సైగ చేస్తే భీముడు ఆ ఏనుగుని గదతో చంపేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు అంటాడు, ఓ ధర్మరాజు, అశ్వత్థామ అనే ఒక ఏనుగు చనిపోయింది, అది చెప్పు అంట. సరే ఇది న్యాయం, ఇది సత్యము చెప్తాను అని చెప్పి అశ్వత్థామ హతా కుంజరా, కుంజరా అంటే ఏనుగు, చెప్పే సరిగ్గా ఆ సమయానికి కుంజరా అనే సమయానికి శ్రీకృష్ణ పరమాత్ముడు తన పాంచజన్యాన్ని గట్టిగా ఊదేస్తాడు. గట్టిగా కుంజరా అనేది వినపడదు, అశ్వత్థామ హత అని మాత్రం ఆయన తండ్రికి వినపడుతుంది. ద్రోణాచార్యుల కొడుకు అశ్వత్థామ. ఇది విని ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది, అదేంటి నా కొడుకు చిరంజీవి చనిపోవడం ఏంటి, అయితే ధర్మరాజు అబద్ధం చెప్పడు, ఇది ఎక్కడ న్యాయము చూసుకుందామని చెప్పి దేహాన్ని అక్కడే వదిలేసి ఆత్మ మాత్రమే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. అది అందుకని నువ్వు ఆజ్ఞ పాలించలేదు, అందుకే నీకు నరక దర్శనం మాత్రమే కలిగించాను, నీ తమ్ముళ్ళందరూ స్వర్గంలో ఉన్నారంటే అప్పుడు స్వర్గద్వారం చూపిస్తే అక్కడ తన తమ్ముళ్ళు అందరూ స్వర్గంలో ఉంటారు, చూసి ఆనందిస్తారు. ఆ విధంగా ఇక్కడ కొడుకు 12వ రోజు ప్రథమ సాంవత్సరికం అంటారు. సాంవత్సరికం చేసిన తర్వాత ఇంకా ద్వారాలు తెచ్చుకుంటాయి. ఆ పితృవులు ఆ స్వర్గంలోకి వెళ్ళి వాళ్ళ కర్మానుసారంగా కష్టాలు అన్ని అనుభవించి మరో జన్మంలో ఏ యోనిలో వాళ్ళ పుణ్యాన్ని బట్టి ఆయా యోనిలో మళ్ళీ జన్మం ఎత్తుతారు. ఇటు ప్రతి సంవత్సరము తండ్రి సంవత్సరీకం తర్వాత ప్రతి సంవత్సరం చనిపోయిన తిథి రోజు తద్దినం చేయాలి. చాలా మటుకు చూస్తున్నాను, చాలా మంది నన్ను అడుగుతున్నారు, అయ్యగారు నాకు పలానా తేదీలో పలానా మాసంలో అంటే ఈ నెలలో ఈ డేట్ రోజు మా నాన్నగారు చనిపోయారు, ఆ డేట్ రోజు చేస్తాను. ఆ డేట్ రోజు చేయకూడదు, కేవలం తిథి ప్రకారం చెయ్యాలి.